ఆర్టికల్ 370 రద్దయి నేటికి 7 సంవత్సరాలు పూర్తయింది. జమ్మూ కాశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ఈరోజు అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. జమ్మూలోని భగవతి బేస్ నగర్ క్యాంపు నుంచి ఈ రోజు కొత్తగా యాత్రికుల బృందాలను పెహల్గాం, బాల్తాల్ బేస్ క్యాంపుకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. యాత్ర నిలిపివేతకు ఇప్పటివరకు స్పష్టమైన కారణాలను అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా బలగాల కాన్వాయ్ల రాకపోకలు కూడా అధికారులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీగా మారుతుందన్న అంశాలపై క్లారిటీ ఇచ్చారు సీజేపీ అధినేత అభిజిత్ దిప్కే. సో నీట్ పేపర్ లీకేజ్ పైన దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్యమాలు చేసిన సీజేపీ ఇప్పుడు రాజకీయ పార్టీగా మారుతుందనేది రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చాంశంగా మారింది. సో ఈ సందర్భంగా అభిజిత్ దిప్కే కొంత క్లారిటీ ఇచ్చారు. రాజకీయ పార్టీగా మారే కంటే ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజల్లోనే అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదన్నారు. సో యువత కోసం, విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేసే సంస్థ ఒకటి మన దేశానికి అవసరం ఉందన్నారు. అదే దిశగా సీజేపీ పోరాటం చేస్తుందన్నారు అభిజిత్ దిప్కే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఆయన ముందు కీలక ప్రతిపాదనలు పెట్టారు. తుమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్లు కాకుండా 150 నుంచి 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ కట్టే విధంగా మహారాష్ట్రతో అనుమతి ఇప్పించాలనేది కూడా విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించవచ్చు, దాంతో విద్యుత్ భారం తగ్గుతుంది. మహారాష్ట్రకు తెలంగాణకు మధ్య ఒక మీటింగ్ను ఏర్పాటు చేయాలనేది కూడా ఆయనకు విజ్ఞప్తి చేశారు. మరి సిఆర్ పాటిల్ తెలంగాణ, మహారాష్ట్ర మధ్య మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఎలాంటి చొరవ చూపుతారో అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు చెలరేగాయి. ఒక పక్క తుంగతుర్తికి సంబంధించినటువంటి విభేదం సమసిపోయింది అనుకున్నటువంటి తరుణంలోనే ఇప్పుడు ఆసిఫాబాద్కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆసిఫాబాద్ జిల్లా డీసీసీని వెంటనే అక్కడి నుంచి తప్పించాలి అంటూ కూడా గాంధీ భవన్లో నిరసన వ్యక్తం చేశారు. అలాగే మంత్రి సీతకు కూడా వినతి పత్రం అందజేసి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడాలి, అటు ఆసిఫాబాద్ డీసీసీని తప్పించి కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటూ కూడా మంత్రి సీతక్కనైతే కోరినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్వహించినటువంటి సమీక్షలో రెపో రేటును యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ క్రమంలో రెపో రేట్ అనేది 5.25% వద్ద ఉంటుందని ఆయన తెలపగా ఇది వరుసగా 4వసారి పెంచుకుంటూ ఉన్నామని ఆయన స్పష్టంగా తెలిపారు. మరోవైపు వడ్డీ రేటు అనేది పెంచకుండా ఉండడంతో ఈఎంఐల భారం కూడా తగ్గనుంది. హోమ్ లోన్స్ అలాగే పర్సనల్ లోన్స్ తీసుకున్న వారికి ఇది ఎంతో శుభవార్తని ఆయన స్పష్టంగా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్ పర్యటనలో స్వల్ప తోపులాట జరిగింది. ఒక్కసారిగా వైసీపీ అభిమానులంతా తోసుకుని ముందుకు రావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అభిమానులను, వైసీపీ కార్యకర్తలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులు సైతం కింద పడిపోయారు. సుమారుగా 5 నుండి 6 అభిమానులకి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసు కానిస్టేబుల్కి సైతం గాయాలయ్యాయి. వైసీపీ నాయకులు అంత చెప్తున్నా కూడా కార్యకర్తలు వినిపించుకోలేదు. జగన్ను చూడడానికి ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. బయట దుకాణాల మీద కూడా ఒక్కసారిగా కార్యకర్తలు ఎక్కి గంతులు వేయడంతో దుకాణాలు సైతం ధ్వంసమైనాయి అంటూ దుకాణదారులు కొంత ఆవేదన చెందుతున్నారు. ఎట్టకేళ్ళకి టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలైనా కూడా నిరుద్యోగులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం 20,000 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి 7,000 నోటిఫికేషన్ ఇస్తే లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం ఈ 7,000 నోటిఫికేషన్లతో నిరుద్యోగ వృత్తి మొత్తం నిరుద్యోగులందరూ కూడా నిండిపోతారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యంగా చూసుకుంటే ఫ్యూచర్ సిటీ పరిధిలో ఖాళీలు చూపించారు, అయినా కూడా ఒక్క నోటిఫికేషన్ అటు ఫ్యూచర్ సిటీలో ఫిల్ చేయలేదని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం దీనిపైన మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తారా లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు భయాందోళన గురవుతున్నారు. ప్రస్తుతం దీనిపైన రేవంత్ రెడ్డి స్పందించి ఆ నోటిఫికేషన్లు పూర్తి చేస్తారా లేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు లాల్ దర్వాజా బోనాలు కూడా వస్తున్నాయి. సో మహిళలు, చిన్నపిల్లలు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ని భారీ స్థాయిలో తీసుకోవాలని కూడా అధికారులని ఆదేశించారు సిపి సజ్జనారు. ఎందుకంటే సర్వేలెన్స్ పెంచడం కానీ, సి టీమ్స్ని ఎక్కువగా టీమ్స్ పెంచడం కానీ వీటిపైన దృష్టి పెట్టమనేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ చాలా కీలకమైనటువంటి సమీక్ష సమావేశాన్ని కూడా ఆయన నిర్వహించారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ని సంబంధించిన డీసీపీని కూడా ఆయన ఈ సమావేశంలో పిలిపించారు. ఎందుకంటే గతంలో మహంకాళి టెంపుల్ వద్ద కొంతమంది మహిళల పట్ల కొంతమంది అనుచితంగా ప్రవర్తించారు కాబట్టి వారిపైన చర్యలు తీసుకున్నట్టుగా ఈసారి లాల్ దర్వాజాలో ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా వారికి ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్లో 142 ఇంటర్ కాలేజీల ఫైర్ ఎన్ఓసీలను పరిశీలించింది హైడ్రా. మొదటి విడతలో 76 కాలేజీల ఎన్ఓసీలను పరిశీలిస్తే అందులో 8 కాలేజీలకి పైగానే ఫోర్జరీ సంతకాలు చేసి ఫైర్ ఎన్ఓసీలను పొందినట్లు గుర్తించింది. రెండవ దశలో 66 ఎన్ఓసీల్లో 45 ఎన్ఓసీలు నకిలీగా గుర్తించింది. అసలు ఎవరు ఈ ఫైర్ ఎన్ఓసీలని నకిలీగా క్రియేట్ చేసి ఫోర్జరీ సంతకాలతో బయట పంపిణీ చేస్తున్నారు అనే దాని మీద హైడ్రా ఫోకస్ పెట్టింది. మొత్తం ఉన్నటువంటి కాలేజీల లిస్టు 56 వరకు గుర్తించింది. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతారో చూడాలి. విశాఖలో వైసీపీ నాయకుడు మల్ల విజయప్రసాద్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 12 గంటలుగా ఏకకాలంలో సీతమ్మదారులోని ఇంట్లో, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆఫీసులో, సిరిపురంలోని మరో ఆఫీసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 3,000 కోట్లు వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరుతో రియల్ ఎస్టేట్ కుంభకోణం చేశారని మల్ల విజయప్రసాద్పై గతంలో 4 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం, హైదరాబాద్లో 5 టీములుగా ఏర్పడి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖపట్నంలోనే 20 మంది ఈడీ అధికారులు, 15 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు సోదాలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లో నమోదైన కేసులపై ఈడీ అధికారులు ముమ్మల తనిఖీలు చేస్తున్నారు. విజయప్రసాద్ ఇంట్లో కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలించి ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దామర్చెర్లలో గురుకుల హాస్టల్ని ఆకస్మిక తనిఖీ చేశారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. విద్యార్థులకు సరైన వసతులు ఉన్నాయా, పరిశుభ్రత, తాగునీటి సమస్య, నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నారా లేదా అన్ని వివరాలు కూడా సేకరించారు. పిల్లలతో రాత్రి అక్కడే బస చేసి ఉదయాన్నే మళ్ళీ మెనూను కూడా పరిశీలించడం జరిగింది. హాస్టల్ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం రాజీ పడేది లేదని, గురుకుల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చెప్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు కస్టడీ ఈ రోజుతోటి ముగిసింది. మరొక వైపు 4 కానిస్టేబుల్స్ని కూడా ఈ రోజు నుంచి 5 రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ 4 రోజుల పాటు విచారణలో వారి నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే న్యాయమూర్తి ముందు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేధిస్తున్నారు అంటూ కొంతమంది కానిస్టేబుల్స్, అంటే 4 కానిస్టేబుల్స్లో 2 కానిస్టేబుల్స్ న్యాయమూర్తికి చెప్పడంతో న్యాయమూర్తి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పిలిపించిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అలాగే అదుపులోకి తీసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఏపీ కేబినెట్ సమావేశం రేపు ఉదయం 10:30కు సచివాలయం జరగబోతుంది. ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయబోతున్నారు. వాటిలో ముఖ్యమైనది అటు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్కి సంబంధించి తాడికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మోతడకలో 2,300 ఎకరాల భూ సమీకరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. ఇక అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణం చేసిన క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి 1,200 కోట్ల నిర్మాణం చేసిన 18 టవర్లు ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. ఇక రాజధాని ప్రాంతంలోనూ 9 మెగావాట్లతో నిర్మాణం చేయబోతున్నటువంటి 2 ప్రాజెక్టులు కూడా కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. ఇక రాజధాని ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని ఇతర వివిధ సంస్థలకు భూ కేటాయింపులు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. ఈ నెల 3వ వారంలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. రాజధాని ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో రాబోతున్న పెట్టుబడులు వాటి మీద కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. పల్నాడులో నీటికి సంబంధించి మహాకవి శ్రీనాథుడి శాపం ఉంది. ఆ శాపం నేటికి కూడా అమలవుతుందా అంటే అవుననే సమాధానం ఇస్తుంది. దశాబ్దాలు గడిచిన నాగార్జున సాగర్ పక్కనున్నా కానీ పల్నాడు ప్రజలకు మాత్రం తాగునీరు, సాగునీరు సమస్య ప్రతిసారి కూడా ఇలాగే ఉంటుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లాకి సంబంధించి కూడా 1875 టీఎంసీ నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఇచ్చి శాశ్వతమైన నీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ కూడా ఈరోజు జీవో విడుదల చేసింది. జురాల ప్రాజెక్టు దగ్గర గత వారం రోజుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టుకు నారాయణపూర్ ఆల్మట్టి డ్యాం నుంచి 2,50,000 వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం దిగువకు 1,49,000 క్యూసెక్లను వదులుతున్నారు అధికారులు. ఇప్పటికే భీమా ఫేజ్ 1, ఫేజ్ 2లతో పాటు నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నింపుతూ ఎప్పటికప్పుడు ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి సారించారు. మరో 2 రోజుల పాటు వరద ఇదే విధంగా కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. కుడి ఎడమ కాలువల ద్వారా 1,20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ రైతులకు ఆనందం నింపుతున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది. ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకొని విద్యార్థులకు మాత్రం విద్యాబుద్ధులు అందించడం లేదు, స్కూల్కి రావడం లేదంటూ కూడా అధికారులు గుర్తించారు. కలెక్టర్ స్పెషల్గా ఆర్టీఓలతో ఎంక్వైరీ చేయించింది. 108 మంది ఉపాధ్యాయులపై ఎంక్వైరీలో చాలా విషయాలు బయటపడ్డాయి. ఇందులో ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా ప్రైవేటు దందాలకు దిగుతున్నారు. రియల్ ఎస్టేటు, బిల్డర్స్గా చిట్టీల వ్యాపారం, ఫైనాన్స్ దందాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ డాటా మొత్తాన్ని కూడా ఉన్నతాధికారులకు పంపించనున్నారు. చిన్న చిన్న తప్పులు చేస్తేనే ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తారు. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని ప్రైవేటు దందాలు చేస్తున్న వారిపై సీరియస్ యాక్షన్ ఉండాలని చెప్పి ఇటు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి.
సత్యసాయి జిల్లా నంబులపూలుకుంట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఘటనపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. హిందీ టీచర్ రూపా, స్పెషల్ ఆఫీసర్ రిహానాను విధుల నుంచి తొలగించారు. పాఠశాలలో జరిగిన ఘటనపైన విచారణ కమిటీ 3 ఎంఈఓలతో ఏర్పాటు చేశారు. ఎంఈఓలు విచారణ జరిపారు. నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. అధికారులు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. హిందీ టీచర్ రూపా, స్పెషల్ ఆఫీసర్ రిహానాను విధుల నుంచి తొలగించినట్టు డీఈఓ కిష్టప్ప వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో అన్ని ధరలు పెరిగినా కానీ తమకిచ్చేటువంటి ధరలు మాత్రం పెరగడం లేదని మధ్యాహ్న భోజనం నిర్వాహకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు మధ్యాహ్న భోజన నిర్వాహకులు 2 హెల్పర్లు కలిసి ప్రభుత్వ పాఠశాల లోపల వంటలు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో అన్ని నిత్యావసర ధరలు పెరిగినా కానీ తమ ధరలు మాత్రం పెంచడం లేదు అని చెప్పి ఇప్పుడు భారంగా మారిందని ఇప్పుడైనా ప్రభుత్వం గుర్తించి తమకు ఇచ్చేటువంటి రోజువారీ ఛార్జీలు పెంచాలని చెప్పి మధ్యాహ్న భోజన నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ఇక్కడ నుండి 24 గంటల వైద్య సేవలు అందించాలని డిఎంఎండ్హెచ్ఓ రవి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గూడూరు, కొత్తగూడ, గంగారం మండలంలో పిహెచ్సి, సిహెచ్సి సెంటర్లలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని, 24 గంటల వైద్య సదుపాయాలు అందించడం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రవి రాథోడ్ హెచ్చరించారు. ప్రభుత్వం ఆదేశాలు అనుసరించాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా రైతులు ఇక నుండి ఎరువుల బుకింగ్ మరియు కొనుగోలు చేపట్టేందుకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ అనే యాప్ను వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు అన్ని విక్రయ కేంద్రాల్లోనూ కొనుగోలు చేయాలని, ఇక నుండి ఇదే యాప్ను వినియోగించుకోవాలని అయితే తెలిపారు. పూర్తిగా పట్టా, ఎన్డీఎస్ మరియు కౌలు రైతులు తమ ఫార్మర్ ఐడి, ఆధార్ కార్డుతో ఈ ఎరువుల కొనుగోలును ఈ యాప్ ద్వారా చేపట్టవచ్చని, ఈ యాప్ ద్వారా ఏ మండలంలోనైనా ఎరువులు కొనుగోలు చేసే వీలుంటుందని, ఈ యాప్ వినియోగంలో ఎటువంటి సందేహాలు మండల వ్యవసాయ అధికారి మరియు జిల్లా వ్యవసాయ అధికారిని అప్రోచ్ కావాలని అయితే కోరారు జిల్లా వ్యవసాయ అధికారి. పొద్దుటూరు వంటం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 3 కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారు పొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ. ఇటీవల వ్యభిచార గృహ నిర్వాహకులను బెదిరించి 50,000 డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో వెంటనే విచారణకు ఆదేశించి ఆ విచారణలో 3 కానిస్టేబుల్ కూడా డబ్బులు తీసుకున్నట్టు రుజువు కావడంతో వెంటనే వారు 3 కూడా వీఆర్కు బదిలీ చేస్తూ వేటు వేశారు. అయితే ఇటీవల కాలంలో పొద్దుటూరు పోలీసులపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అసాయం కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు కూడా వాటికి పోలీసులు సహకరిస్తున్నారు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎస్పీ విభూ కృష్ణ చాలా సీరియస్గా స్పందించారు. ఎవరైనా సరే పొద్దుటూరులో పోలీసులు ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తే గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గంలో మరోసారి ఏనుగుల గుంపు సంచారం అక్కడ ఉన్నటువంటి రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. రామకుప్పం మండలం పెద్దూరు, గొల్లపల్లి ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి కూడా 16 ఏనుగులు సంచరిస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా భయం గుప్పట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితం పెద్ద తిప్పన్న అనేటువంటి ఒక వ్యక్తిని కూడా తొక్కి చంపినటువంటి ఏనుగు ఈ ఒక్క గ్రామాల పరిసరాల వైపు రావడంతో మరోసారి అక్కడ భయాందోళనకు గురవుతున్నారు రైతులు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టుగొల్లు ప్రాంతంలో కూడా 2 ఏనుగుల సంచారం అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా కొంత నిద్ర లేకుండా చేస్తుంది. అయితే ఈ ఒక ఏనుగుల సంచారంతో అటు మరోసారి అధికారులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అది అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. మెటా సీఈఓ జుకర్బర్గ్ ఎట్టకేలకు ప్రధాని మోడీకి క్షమాపణలు చెప్పారు. తాజాగా ఫేస్బుక్లోని ప్రధాని మోడీ వీడియో డిలీట్ అవ్వడం పైన పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యక్తిగతంగా జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపైన స్పందించిన జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణలు చెప్పడంతో పాటుగా భారత్లో పిల్లలపై లైంగిక వేధింపుల అంశం, డీప్ ఫేక్ అంశాలపైన విచారం వ్యక్తం చేశారు. సో భవిష్యత్తులో ఈ తరహా కంటెంట్ రిపీట్ కాకుండా ఆ కంటెంట్ పొరపాటు జరిగింది టెక్నికల్గా అంటూ కూడా ఆయన అంగీకరించారు. సో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జుకర్బర్గ్ పేర్కొన్నారు. అక్రమ అబార్షన్ కేసులో మృతి చెందిన శ్రావణి ఘటనలో పోలీసులు ప్రధాన నిందితుడైన ప్రవీణ్ను అరెస్ట్ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అబార్షన్లకు ప్రోత్సహించడంతో ప్రస్తుతం ప్రవీణ్ పరారీలో ఉన్నాడు. ఇక దాదాపు 2 టీంలు గాలించి ప్రవీణ్ను పోలీసు అరెస్ట్ చేసి ఈ రోజున రిమాండ్కు తరలించారు. ఎవరైనా అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ జనగామ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక అబార్షన్లకు వెళ్లాలనుకుంటే గైనకాలజిస్ట్ సంప్రదించాలి తప్ప అక్రమంగా అబార్షన్ చేసుకుని ప్రాణాల మీకు తెచ్చుకోవద్దంటూ పోలీసులకు సూచించారు. ప్రవీణ్ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ప్రవీణ్ చైన్ సిస్టమ్ ఉన్నటువంటి ఆర్ఎంపీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎవరైనా ఆర్ఎంపీలు అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు నగరంలోనే పొదలకూరు రోడ్ సెంటర్ నుంచి కొత్తూరు సెంటర్ వరకు గతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండేది. దీనిపై దృష్టి పెట్టిన అధికారులు రోడ్ సైడ్ ఉన్న ఆక్రమణలను తొలగించిన తర్వాత ఆ రోడ్డుని 8 కోట్లతో వెడల్పు చేయడంతో పాటుగా డివైడర్లు, వీధి లైట్లు, మొక్కల పెంపకాన్ని ఏర్పాటు చేశారు. దీంతో కొంత సమస్య తీరింది అనుకున్న కొద్ది రోజులకే మళ్ళీ రోడ్డు సైడు ఆ యొక్క షాపులు పెట్టడంతో రోడ్లపైన వాహనదారులు నిలపడంతో ఆ ట్రాఫిక్ యథావిధిగా కొనసాగుతుంది. దీనిపైన మళ్ళీ ఆ స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కార్పొరేషన్
కార్పొరేషన్ అధికారులు కూడా ఆక్రమణల్ని తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఆ ఆక్రమణలు తొలగిస్తేనే అక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉంటుందని చెప్పి కూడా స్థానికుల నుంచి తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలంలోని యాస్కి గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంటి పెరట్లో అక్రమంగా సాగు చేస్తున్నటువంటి గంజాయి మొక్కలను గుర్తించారు. ఆ గంజాయి మొక్కలను అక్కడికక్కడే స్వాధీనం చేసుకొని వాటిని ధ్వంసం చేశారు. గంజాయి సాగు చేస్తున్నటువంటి మల్లయ్య స్వామి పైన ఈ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. మండలంలో కానీ జిల్లాలో ఎవరైనా సరే గంజాయి సాగు చేసినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరించారు. మధురపట్నంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తప్పని ప్రమాదం. తెల్లవారుజాము నుంచి బ్యాంకుల నుంచి దట్టమైన పొగతో పాటు ఏదో కాలిపోతున్న వాసన గ్రహించిన స్థానికులు బ్యాంకు సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బ్యాంకు చేరుకున్నటువంటి సిబ్బంది ఒక్కసారిగా షట్టర్ ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా బ్యాంకులో భారీగా పొగలు అలుముకోవడంతో బ్యాంకు సిబ్బంది ఫైర్ స్టేషన్స్కు మరోవైపున స్థానిక పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఒకవైపున ఇది ఉద్దేశపరంగా జరిగిందా లేదా ఎమరపాటుగా జరిగిందా, ఉద్దేశంగా ఎవరైనా సిబ్బంది కావాలని ఇలాంటి ఘటనలకు షార్ట్ సర్క్యూట్ డ్రామా ఆడుతున్నారనే ఒక కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైల్స్ కానీ విలువైన పరికరాలు ఏవి కూడా దగ్ధం కాకపోవడంతో బ్యాంక్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మరియు రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి బాధితులను రక్షించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా కమిటీలోని శాఖలతో ఆయన ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను ఇటు పోలీస్, రవాణా మరియు హైవే అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలను చేపట్టాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి వారికి ప్రథమ చికిత్సతో పాటు అవసరమైనటువంటి చికిత్సలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అదేవిధంగా ప్రమాదరహిత ప్రకాశం జిల్లాను తయారు చేసేందుకు అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. లావేరు మండలం లోపెంట గ్రామ సచివాలయం పరిధిలో ఓ రైతు తన భూమి రీసర్వే కోసం సచివాలయంలో అప్లై చేసుకున్నారు. తన విధుల్లో భాగంగా వీఆర్ఓ రీసర్వే చేయాల్సింది పోయి రైతు వద్ద 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో రైతు చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించారు. ఈరోజు 20,000 రూపాయలు తీసుకుంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు వీఆర్ఓ మల్లేశ్వరరావు దొరికిపోయిన పరిస్థితి. దీంతో జిల్లా వ్యాప్తంగా లంచాలు తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. కర్నూలు కలెక్టరేట్ ఎదుట హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన మహిళా రైతు ఈరమ్మ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన 5 రోజుల క్రితం చోటు చేసుకుంది. అయితే ఈ రోజు మృతి చెందడంతో మృతదేహంతో కర్నూలు కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో రీసర్వే చేసిన తర్వాత ఎంఆర్ఓతో పాటు వీఆర్ఓ ఇతరుల పేరిట తమ భూమిని నమోదు చేశారంటూ మనస్తాపం చెంది ఈరమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కసారిగా రెవెన్యూ సంబంధిత ఉన్నత అధికారులు తమ కుటుంబానికి న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ఈ ఆందోళన విరమించారు. మానవ సంబంధాలు ఇంకా బ్రతికే ఉన్నాయా అన్నదానికి నిదర్శనం ఈ ఇన్సిడెంట్. ముఖ్యంగా హర్యానాలో చోటు చేసుకున్న ఈ ఘటన నిజంగా అందరినీ కూడా కలిసివేస్తుంది. తన సొంత కూతురు తండ్రి చనిపోయారు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పినా కూడా ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఎవరూ రాలేదు. ఇది కాకుండా ఎన్జిఓ వాళ్ళకి కాల్ చేసి అంత్యక్రియలకి డబ్బులు పంపించి ఆన్లైన్లోని మొత్తం కూడా కార్యక్రమాన్ని చూపించాలి అన్నట్టు కూడా వేడుకున్నారు. మరైతే త్వరగా మీరు కార్యక్రమాలు కనుక ముగించినట్లయితే మేము త్వరగా భోజనం చేయాలి అని చెప్పి కూడా మనకి ఆ ఆడియోలో వినిపిస్తూ ఉంటుంది. ఇది విన్న తర్వాత నిజంగా ఆ తండ్రి ఇప్పుడు చనిపోయినా కూడా ఏ మాత్రం సంతోషం లేకుండా చనిపోయాడు అన్నట్టు నిజంగా అందరూ కూడా ముక్కును వెళ్ళేసుకుంటున్నారు. తెలంగాణలో డైల్ 112 సేవలను డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద నుంచి సేవలను ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ డైల్ 112 ద్వారా 18 రకాలైనటువంటి అత్యవసర సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. ఈ సేవల కింద వైద్య, అలాగే పోలీసు, అగ్నిమాపకు సంబంధించినటువంటి అత్యవసర సేవలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా పాల్గొన్నారు. నిన్న మొన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా కుంగిపోయాయి. ఇదే పరిస్థితి దిల్సుఖ్నగర్లో చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్ నెంబర్ 1512 దగ్గర ఏదైతే రహదారి రోడ్లు ఉన్నాయో అన్నీ కూడా కుంగిపోయాయి. వర్షానికి మొత్తం కూడా మట్టి లోపలికి వెళ్ళిపోయి రోడ్డు దిగబడ్డట్టు కూడా జరిగిందని చెప్పేసి కూడా అటు నుంచి వెళ్ళే పాదచారులు తెలపడం జరిగింది. వీలైనంత తొందరగా జిహెచ్ఎంసీ అధికారులు దీనిపై స్పందించి దానికి రోడ్డుకి మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఏదైతే గ్రానైట్ ఉందో ఆ గ్రానైట్ సపోర్ట్తోనే ఆ రోడ్డు ఉంది, లేకపోతే మొత్తం కూడా రోడ్డు విరిగిపోయాడు, ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలిపారు. దీనిపైన జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఆ గ్రానైట్ను మొత్తం కూడా మరమ్మతులు చేపట్టి ఆ రోడ్ని అయితే మొత్తం కూడా లెవెల్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. తమిళనాడు ప్రతిపక్ష నేత డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తన అరెస్టుపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనను అరెస్టు చేశారంటూ పేర్కొన్నారు. సో ప్రజల నుంచి, సమస్యల నుంచి వారి దృష్టి మళ్లించేందుకే తన అరెస్టు ముందుకు తీసుకొచ్చారన్నారు. కావేరీ జలాల విషయంలో ఖచ్చితంగా సీఎం విజయ్
సమాధానం చెప్పాలన్నారు. తన అరెస్టుపై విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. నటి త్రిష విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాలిన్ అరెస్ట్ కావడం, అనంతరం విడుదల కావడం తమిళనాడు రాజకీయాల్లో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందనేది చూడాలి. రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం తన ప్రొడ్యూసర్గా హీరోగా ఈ సినిమాలో నటించబోతున్నాడు. దీనికి ఫుల్ క్రేజ్ అయితే ఏర్పడనుంది. ఈ సినిమా అయితే పుదుచ్చేరిలో 15 రోజుల పాటు బృందా మాస్టర్ ఆధ్వర్యంలో భారీ పాట చిత్రీకరణ జరుపుకోనుంది. ఆ తర్వాత విక్రమ్ మోర్ ఆధ్వర్యంలో ఒక యాక్షన్ ఫేమ్ అయితే జరగబోతుంది. ఎందుకంటే ఆయన సినిమాలకి 2 సినిమాలకు పనిచేశాడు, KGF అండ్ కాంతారా సినిమాలకి. ఇందులో విలక్షణమైన నటనతో అయితే ఒక ఉత్కంఠత రేపుతుంది రామ్ సినిమా పోతినేని. ఎందుకంటే ఈ సినిమాలో అద్భుతంగా నటించబోతున్నట్టు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పేసి కూడా ఇది పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతుందని చెప్పేసి వినికిడి. తిరుమలకు భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. నిన్న 77,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే 4.72 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 4.09 లక్షల లడ్డూలను నిన్న టీటీడీ విక్రయించింది. అయితే 2.92 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ కూడా అటు కంపార్ట్మెంట్లో ఫుల్గా కూడా భక్తులు వేచి ఉన్నారు. దాంతోపాటు కూడా శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే వీళ్ళకి దాదాపు 15 నుంచి 18 గంటల పాటు దర్శన సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనూహ్యంగా వీక్ డేస్లో కూడా భక్తుల రద్దీ పెరగడంతో అటు టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతుంది.